హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది మా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వీడియో. ఈరోజు సండే. మేము మార్నింగ్ నుంచి ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకుంటాను. ఫుడ్ ప్రిపరేషన్, హౌస్ క్లీనింగ్ లాంటివి కాకుండా ప్రొడక్టివ్గా ఉన్నవి ఆదిత్య స్విమ్మింగ్ అండ్ ఆర్చరీ డీటెయిల్స్ ఇలాంటివి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే బేబీస్ ఉన్న వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఈ బేబీ క్యారియర్ బ్యాగ్ అలవాటు చేసుకోవడం మంచిది. మెయిన్గా పెద్దవాళ్ళు సపోర్ట్ లేని వాళ్ళు ఎక్కడికైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా, రిలాక్సింగ్గా కాసేపు అలా బయట వెళ్ళాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే నిత్యాకి 5th మంత్ స్టార్టింగ్ నుంచి ఇలా ఆదిత్యాన్ని స్విమ్మింగ్కి తీసుకురావడానికి, బయట ఎక్కడున్నా సూపర్ మార్కెట్కి అలా వెళ్ళాలన్నా బాగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 8:30 అవుతుంది. అప్పుడే చాలా ఎండగా ఉంది. నేను 7:30కే రాగి జావ తాపిచ్చి ఆదిత్యకి తీసుకొచ్చాను. స్విమ్మింగ్కి వచ్చేటప్పుడు టిఫిన్స్ ఏమి పెట్టను, ఎందుకంటే ఒక్కొక్కసారి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆదిత్యకి అయితే 9th మంత్ నుంచే మేము స్విమ్మింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా 9th మంత్ నుంచే కోచ్ని పెట్టి బాగా నేర్పించాలి అనుకున్నాము, కానీ కరోనా వల్ల కుదరలేదు. మళ్ళీ 3rd ఇయర్ నుంచి ఎవ్రీ సమ్మర్కి తీసుకొస్తున్నాము. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం సరిగా తీసుకురాలేదు. ఇంకా ఈ ఇయర్ నిత్య వల్ల బ్రేక్ రాకూడదు అని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకొని డైలీ నేను తీసుకొస్తున్నాను. ఇయర్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ట్రైనర్ కూడా కాంపిటీషన్స్కి కూడా రెడీ చేయొచ్చు అన్నారు. స్విమ్మింగ్ అనేది లైఫ్ సేవింగ్ స్కిల్ కాబట్టి చిన్నప్పుడే నేర్పించేస్తే బాగుంటుందని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఆదిత్య స్విమ్మింగ్ చూసి నాకే చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు 1 మినిట్లో వెళ్ళిపోతున్నాడు. నాకు స్విమ్మింగ్ వచ్చు, కానీ బావిలో పడితే బయట వస్తాననే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత దూరం అయితే నేను స్విమ్ చేయలేను. ఆ బ్రీతింగ్ అదంతా కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. నాకు స్కూల్ డేస్లో గేమ్స్, స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను త్రోబాల్కి డిస్ట్రిక్ట్ ప్లేయర్గా కూడా ఆడాను. అప్పుడు ఓడిపోవడంతో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోలేదు. అందులోనూ చిన్న విలేజ్, అందువల్ల ఏం ఎక్స్పోజర్ ఎక్కువ లేదు. స్కూల్ టాపర్ అవ్వడం వల్ల ఎంతసేపు చదవడంతోనే సరిపోయింది. అందుకే ఆదిత్యకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్ లాంగ్ రన్లో నేర్పియాలని చెప్పి స్టార్ట్ చేసాము. ఆర్చరీ, స్విమ్మింగ్ రెండు కూడా తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నిత్యాన్ని చూసి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంత చిన్నపిల్లని ఎందుకు తీసుకొచ్చారు అలా అని చెప్పి, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కాంప్రమైజెస్ తప్పదు. ఇక్కడ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక కొబ్బరి జ్యూస్ అయితే చేస్తున్నారు. ఇవి ఊరు నుంచి తెచ్చారు కాయలు, చాలా చిన్న కాయలు, కొంచెమే కొబ్బరి ఉంది. రెగ్యులర్గా స్విమ్మింగ్ అయిపోగానే కొబ్బరి జ్యూస్ కానీ, చెరుకు రసం కానీ ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఒక షాప్ ఉంది, అక్కడ వెళ్ళి తాగేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు సండే కాబట్టి సత్య ఉన్నారు కదా, ఇంట్లోనే చేస్తున్నాము. కొబ్బరి జ్యూస్ చేసుకోవడము చాలా ఈజీ. మనము కొబ్బరి నీళ్ళు వేసుకొని కొబ్బరి వేసుకుంటాము, హనీ కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీకి వేస్తే కొబ్బరి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆదిత్య అయితే చాలా ఇష్టంగా తాగుతాడు. నేను ఇంట్లో కూడా రెగ్యులర్గా కొబ్బరి చాలా ఎక్కువ యూస్ చేస్తాను, పిల్లలకి చాలా హెల్దీ అని చెప్పి. చల్లగా ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి జ్యూస్లో బాగుంటుంది. టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేశాను. టిఫిన్ తినే టైంకి 10:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ తినేసి కాసేపు బాగా ఆడుకుంటూ ఉన్నారు. నిత్యకైతే స్నానం అంతా అయిపోయింది. ఆదిత్య అయితే ఎక్కువ సత్యతో ఇలా వైలెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి మరీ అడుగుతూ ఉంటారు, తొందరగా వస్తావా, ఈరోజు వైలెంట్ గేమ్స్ ఆడుకుందామని చెప్పి. చిన్నప్పటి నుంచి వాడికి ఇలా గుద్దుతూ అలా ఆడుకోవడమే అలవాటు అయిపోయింది బాగా. నెమ్మదిగా కూర్చొని ఆడుకుందామంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు తర్వాత ఇద్దరిని పడుకోబెట్టేశాను. నిత్య అయితే 2 అవర్స్ పైన పడుకుంటుంది. ఆదిత్య అయితే ఒక 1 అవర్ అలా పడుకుంటాడు. మేమైతే లంచ్ టైం అయింది, లంచ్ తింటున్నాము. రెడ్ రైస్ సంగటి, మునగాకు ఫ్రై, పప్పు చేశాను. ఆ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో హోమ్ మేడ్ బిజినెస్ పెట్టుకున్నాను. మేము 2nd ఫ్లోర్లో ఉంటామండి. గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ ఉంది. ఇంట్లో అయితే ఎప్పుడు టీవీ ఉండదు. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, మేము మాట్లాడుకుంటూ అలా బాగుంటుందని చెప్పి టీవీ పెట్టుకోలేదు. టీవీ చూడాలనిపిస్తే కిందకి వెళ్తాము. ఇలా వీళ్ళిద్దరూ పడుకున్నప్పుడు ఒక ఫోన్ పైన పెట్టేసి వెళ్తాము. నిత్య కదిలిన సౌండ్ వస్తే వెంటనే నేను 2nd ఫ్లోర్కి వస్తాను. అలా ఆ రోజైతే నిత్య 2 అవర్స్ పైన పడుకునింది. మేమైతే శ్రీరంగ నీతులు మూవీ చూసాము. తర్వాత వచ్చాక ఇంకా ఆదిత్యకి సత్య స్టోరీ చెప్తున్నాడు. ఆదిత్యకి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎంతసేపు చెప్పినా చాలా బాగా వింటూ ఉంటాడు. తను కూడా స్టోరీ టెల్లింగ్ చిన్నప్పటి నుంచే చాలా బాగా చెప్పేవాడు. అవి కూడా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది. ఆర్చరీలో అయితే డ్రాప్ చేసేసాము. ఆ రోజు కొంచెం షాపింగ్ ఉండి నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. అక్కడ యాక్టివిటీస్ చాలా చేపిస్తారు, ఫిజికల్ యాక్టివిటీస్, అవి ముందు క్లిప్స్ కొంచెం యాడ్ చేస్తాను. ఇంకా స్నాక్స్ అయితే బాయిల్డ్ క్యారెట్, చిక్కీ ఇచ్చి పంపించాను. ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసింది మాస్టర్ ధనంజయ్ సార్.
ఆయన చాలా కష్టపడి అకాడమీ స్టార్ట్ చేశారంట 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత. తిరుపతిలో నెంబర్ 1 అకాడమీ అని చెప్పొచ్చు. కపిల్ తీర్థం దగ్గర ఉంటుంది. ఈ అంకుల్ చిరంజీవి అంకుల్. ఈయనే అంతా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్చరీ కన్నా నాకు ఇంత పెద్ద గ్రౌండ్, ఫిజికల్ యాక్టివిటీస్ అంతా చాలా బాగా చేయిస్తూ ఉంటారు. అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ యంగ్‌స్టర్స్ కూడా ఉంటారు పిల్లలకి ట్రైన్ చేయడానికి. పిల్లలైతే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. ఆదిత్య అందరికంటే చిన్నవాడు. కొంచెం ప్యాంపర్ చేస్తూ చాలా బాగా చూసుకుంటారు. ఆదిత్యని యాక్చువల్‌గా ఓన్లీ సమ్మర్ క్యాంప్‌కని అనుకున్నాము ఇక్కడ జాయిన్ చేయడము. కానీ తన ఇంట్రెస్ట్ చూసి ఇంకా స్కూల్ అయిపోయాక 4:30-6 జాయిన్ చేసాము. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే ఆదిత్య ఇంట్రెస్ట్ చూసి మాకు మంచి డెసిషనే తీసుకున్నామని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫిజికల్‌గా పిల్లలు ఇంత స్ట్రాంగ్‌గా ఉంటారని మాకు ఇప్పుడే అర్థమైంది. మనం అలసిపోతారు అనుకుంటాము. కానీ వాళ్ళకి ఇష్టమైనది చేసేటప్పుడు వాళ్ళు అలసిపోరు. ఏదైనా ఇష్టం లేనిది చేయమంటే మాత్రం ఊరికే అలసిపోతూ ఉంటారు. హ్మ్. పట్టుకోకపోయినా వెళ్ళొచ్చురా. ఫిజికల్ ఫిట్‌నెస్, ఆర్చరీతో పాటు ఇక్కడ మాస్టర్ లైఫ్ లెసన్స్ కూడా బాగా చెప్తూ ఉంటారు పిల్లలకి. స్టడీస్, డిసిప్లిన్, స్పోర్ట్స్ గురించి అలా. నాకు చిన్నప్పుడు ఆపర్చునిటీ ఉండింటే ఇవన్నీ చేసుంటానో లేదో తెలీదు కానీ, ఇప్పుడు ఇలా స్పోర్ట్స్ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా మా డే అయితే బిజీగా అయిపోయింది. మీకు ఎలా అనిపిచ్చింది? ఆదిత్యాన్ని ఇలా మార్నింగ్ 8 టు ఈవినింగ్ 6 ఎంగేజ్ చేయడం కరెక్టే అనిపిస్తోందా? లేక చైల్డ్‌హుడ్ మిస్ అవుతాడనిపిస్తోందా? కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం రాగా లైఫ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.